హైదరాబాద్ లో ల్యాండ్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ నరహరి ఇంట్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. నరహరి ఆఫీసులు, బంధువుల ఇళ్లు సహా 13 చోట్ల తనిఖీలు చేస్తున్నారు. ఏసీబీ అధికారులు భారీగా అక్రమాస్తులను గుర్తించారు. ఇది కాదు పేదలు గుర్తి చేయండి. గేట్ అండి, గేట్ చాలా కలిగినది. హైదరాబాద్ లో ల్యాండ్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ నరహరి ఇంట్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. నరహరి ఆఫీసులు, బంధువుల ఇళ్లు సహా 13 చోట్ల తనిఖీలు చేస్తున్నారు. ఏసీబీ అధికారులు భారీగా అక్రమాస్తులను గుర్తించారు. चलो भैया होगा. పేదలు గుర్తి చేయండి. గేట్ అండి, గేట్ చాలా కలిగినది. ఇది కాదు పేదలు గుర్తి చేయండి. గేట్ హైదరాబాద్ లో ల్యాండ్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ నరహరి ఇంట్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. నరహరి ఆఫీసులు, బంధువుల ఇళ్ల సహా 13 చోట్ల తనిఖీలు చేస్తున్నారు. ఏసీబీ అధికారులు భారీగా అక్రమాస్తులను గుర్తించారు. ఇప్పటి వరకు 200 కోట్ల రూపాయలకు పైగా అక్రమాస్తులు ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. గచ్చిబౌలిలో నరహరికి సంబంధించిన 2 విల్లాలను గుర్తించారు. వివిధ ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు కూడా ఉన్నాయి. హైదరాబాద్ లో ల్యాండ్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ నరహరి ఇంట్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. అప్డేట్ శశి అందిస్తారు. శశి, నరహరి నివాసంలో సోదాలు కంటిన్యూ అవుతున్నాయి. ఉదయం 6 గంటలకు ప్రారంభమైనటువంటి ఈ సోదాలు ఇప్పటి వరకు కూడా కొనసాగుతున్నాయి. సాయంత్రం వరకు ఈ సోదాలు కంటిన్యూ అవుతాయి. ఆ తర్వాత ఇప్పటి వరకు ఆయన ఇంట్లో గుర్తించినటువంటి అక్రమాస్తుల విలువ ఎంత అనే అంశాల గురించి ఏసీబీ అధికారులు వివరణ ఇచ్చేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఇప్పటి వరకు ఉదయం నుంచి 6 గంటలు అవుతుంది సోదాలు కంటిన్యూ అవ్వబట్టి ఇప్పటి వరకు పెద్ద ఎత్తున కూడా అక్రమాస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు. సుమారుగా బహిరంగ మార్కెట్లో 100 కోట్ల విలువైనటువంటి ఆస్తులకు సంబంధించినటువంటి పత్రాలను ఇప్పటికీ ఏసీబీ అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఉదయం 6 గంటలకు ఏసీబీ అధికారుల బృందం నరహరి నివాసానికి చేరుకుంది. సుమారుగా 2 టీంలు, ఒక టీము ఆయనకు సంబంధించినటువంటి సోదరుడి నివాసంలో సోదాలు నిర్వహిస్తే మరొక టీం నరహరి నివాసంలో సోదాలు నిర్వహించింది. అయితే ఉదయం సోదరుడి నివాసంలో సోదాలు నిర్వహించినటువంటి సందర్భంలో ఆయన ఇంట్లో కొన్ని డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. నరహరికి సంబంధించినటువంటి ఆస్తులు ఆయన తమ్ముడు పేరు మీద ఉండడంతో ఆయనకు సంబంధించినటువంటి పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం నరహరి నివాసంలో సోదాలు కొనసాగించినప్పుడు నరహరి నివాసంలో పెద్ద ఎత్తున కూడా నగదు లభ్యమైంది. సుమారుగా 1,20,00,000కు పైగా నగదు లభ్యమైంది. వీటన్నిటిని కూడా నగదు లెక్క పెట్టడానికి ఇప్పటికే ప్రత్యేకంగా క్యాష్ మిషన్ కూడాను ఏసీబీ అధికారులు తెప్పించి ప్రజెంట్ అమౌంట్ లెక్క కడుతూ ఉన్నారు. అయితే ప్రాథమికంగా 1,20,00,000 అంటూ ఒక అంచనా ఉన్నప్పటికీ ఆ పట్టుబడినటువంటి నగదు విలువ ఇంకా ఎక్కువగా ఉండొచ్చు అంటూ కూడా ఏసీబీ అధికారుల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం. ఇదే కాకుండా ఆయన గచ్చిబౌలిలో 2 విల్లాలు ఉన్నట్టుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. సో వాటి వివరాలను కూడా ఆరా తీసి వాటి విలువను సైతం ఇప్పటికే లెక్క కట్టేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సోదాలు నిర్వహిస్తున్న సమయంలో ఆయనకు సంబంధించినటువంటి బ్యాంక్ లాకర్లను ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇప్పటికే ప్రాథమికంగా 2 బ్యాంక్ లాకర్లను గుర్తించడంతో ఆ 2 బ్యాంక్ లాకర్లను ఓపెన్ చేయడానికి ఇప్పటికే ఏసీబీ అధికారుల బృందం బ్యాంకుకు బయలుదేరింది. అయితే సోదాల్లో నరహరి నివాసంలో ఇప్పటికే కొంత బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత బ్యాంక్ లాకర్లో కూడా ఉన్నటువంటి బంగారాన్ని కూడా స్వాధీనం చేసుకుంటే ఇదంతా కూడా కేజీల్లో ఉంటుందంటూ మనకు అందుతున్నటువంటి సమాచారం. సో ఈ బంగారం అంతటి కూడా గోల్డ్ అప్రైజర్ని పిలిపించి ఎంత మేర ఉంది, ఎన్ని కేజీల బంగారం ఉందంటూ కూడా ఆ విలువను కూడా లెక్క కట్టేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఇప్పటి వరకు లభ్యమైనటువంటి ఆస్తుల వివరాలు కావచ్చు,
వీటన్నిటి కూడా 100 కోట్లలో ఉంటుందంటూ కూడా ప్రజెంట్ తెలుస్తుంది. ఇదే కాకుండా ఆయన మీద ఆదాయానికి మించినటువంటి ఆస్తుల కేసును ఏసీబీ అధికారులు నమోదు చేసి సుమారుగా 3 నెలలు ఆయన మీద నిఘా ఉంచడం జరిగింది. ఆయనకు సంబంధించినటువంటి ఆస్తులు ఎన్ని, తర్వాత ఆయన సర్వీస్కి సంబంధించినటువంటి రికార్డులు, ఆ తర్వాత జీతభత్యాలు, ప్రజెంట్ ఆయనకు ఉన్నటువంటి ఆస్తుల విలువలు, వీటన్నిటిని కూడా పూర్తిగా పరిశీలించిన తర్వాత ఆయన ఇంట్లో ప్రజెంట్ ఇప్పుడు సోదాలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. సాయంత్రం వరకు కూడా ఈ సోదాలు కొనసాగుతాయి. సుమారుగా 13 ప్రాంతాల్లో ఈ సోదాలు కంటిన్యూ అవుతున్నాయి. ఇప్పటికే నరహరికి సంబంధించినటువంటి తమ్ముడు నివాసంలో సోదాలు పూర్తయ్యాయి. మరోవైపు సర్వే భవన్ నారాయణగూడలో ఉంటుంది. సర్వే భవన్లోని ఈ నరహరికి సంబంధించినటువంటి ఛాంబర్లో కూడా ఇప్పటికే ఏసీబీ అధికారుల బృందం సోదాలు నిర్వహిస్తుంది. కాబట్టి అక్కడ కూడా కొన్ని కీలకమైనటువంటి డాక్యుమెంట్లను ఏసీబీ అధికారులు గుర్తించారు. అయితే డిప్యూటీ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్నటువంటి నరహరి చాలా కీలకమైనటువంటి విధులను నిర్వర్తిస్తూ ఉన్నారు. ప్రధానంగా భూములకు సంబంధించినటువంటి వివాదాలు కావచ్చు, ల్యాండ్కి సంబంధించినటువంటి సర్వే కావచ్చు, ప్రభుత్వ భూములను పరిరక్షించడం, వీటన్నిటికీ కూడా ఇలాంటి విధులు నిర్వర్తిస్తూ ఉంటారు. సో ఇలాంటి సమయంలో పెద్ద ఎత్తున కూడా అక్రమంగా డబ్బులు వసూలు చేశారు, తర్వాత లంచాల రూపంలో డబ్బులు తీసుకున్నారంటూ కూడా ఈయన మీద ఆరోపణలు వెల్లువెత్తినటువంటి నేపథ్యంలో ఏసీబీ అధికారులు దృష్టి సారించి అందుకు అనుగుణంగానే ఈ సోదాలు కంటిన్యూ చేస్తున్నారు. కాబట్టి సాయంత్రం వరకు కూడా ఈ సోదాలు కొనసాగుతాయి. ఆ తర్వాత ఇప్పటి వరకు పట్టుబడినటువంటి ఆస్తుల విలువ ఎంత, బహిరంగ మార్కెట్లో ఇదంతా ఎంత వరకు ఉంటుంది, ఆ తర్వాత ప్రభుత్వం లెక్కల్లో ఎంతవరకు ఉంటుందనే అంశాల గురించి కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. సాయంత్రం ఈయన అదుపులోకి తీసుకుని ఆ తర్వాత రిమాండ్కి తరలించేటటువంటి అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. విజయేంద్ర గారు, అంటే పూర్తి స్థాయిలో ఇదంతా కూడా కేవలం డిపార్ట్మెంట్ లో ఉంటూనే ఇదంతా చేసినట్ట, అండ్ ఇది కాకుండా బినామీలు ఇలాంటివి కూడా ఏమన్నా గుర్తించారా? ఎస్, మొత్తానికి ఆయనకు సంబంధించినటువంటి బంధువులు, స్నేహితులలో కూడా ఈ సోదాలు కంటిన్యూ అయ్యాయి. ఎందుకంటే కేవలం ఆయన సంపాదించినటువంటి ఆస్తులు ఆయన పేరు మీదనే కాకుండా ఆయనకు సంబంధించినటువంటి సన్నిహితులు, బంధువుల పేర్ల మీద ఉంచేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి సో ముందుగానే ఏసీబీ అధికారులు ఆ వివరాలను గుర్తించిన తర్వాత 13 చోట్ల ఈ సోదాలు కొనసాగించారు. ఇందులో ఆయనకు సంబంధించినటువంటి కార్యాలయం ఉంది, ఆ తర్వాత నరహరికి సంబంధించినటువంటి తమ్ముడు ఇల్లు ఉంది. ఇదే కాకుండా నరహరికి సంబంధించినటువంటి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తులు, తర్వాత ఫ్రెండ్స్, వాళ్ళ ఇళ్లలో కూడా ఈ సోదాలు కొనసాగుతున్నాయి. మరోవైపు ఆయన దగ్గర పనిచేసేటటువంటి కొంతమంది సన్నిహితమైన ఉద్యోగులు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఆ ఉద్యోగుల ఇళ్లలో కూడా ఈ సోదాలు కంటిన్యూ అవుతూ ఉన్నాయి. సో మొత్తం ఇప్పటి వరకు గుర్తించినటువంటి ఆస్తుల విలువే కోట్లలో ఉంటుంది. ఇక సాయంత్రం వరకు కూడా ఈ సోదాలు కంటిన్యూ అవుతున్నాయి. కాబట్టి ఒక చోట లభ్యమైనటువంటి నగదే 1,20,00,000 పైన ఉంది. అలాగే మిగతా 13 చోట్ల లభ్యమైనటువంటి నగదు వివరాలు కూడా లెక్క వేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇదంతా కూడా కోట్లలో ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. కేవలం ఈయన తన ఉద్యోగాన్ని అడ్డు పెట్టుకుని మొత్తం అక్రమాస్తులను కూడగట్టినట్టుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. ఆయన సర్వీస్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ కీలకమైనటువంటి రెవెన్యూ విభాగాల్లోనే ఆయన పనిచేశారు. కాబట్టి సో ఇదే సందర్భంలో రెవెన్యూ వివాదాలు, భూమి సంబంధించినటువంటి అంశాలు, భూ వివాదాలు, వీటన్నిటిని అడ్డం పెట్టుకుని ఆయన కోట్లలో ఆస్తులు సంపాదించారన్నది ప్రధానంగా ఏసీబీ అధికారులు ప్రాథమికంగా అంచనాకు రావడం జరిగింది. సో ఇందులో భాగంగానే ఈ సోదాలు జరగడంతో సోదాల్లో భాగంగా కోట్లాది రూపాయల ఆస్తులు గుర్తించారు. సుమారుగా 200 కోట్ల వరకు ఆస్తులు విలువ ఉంటుందంటూ కూడా ఏసీబీ అధికారులు భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే గతంలో వివిధ హోదా కలిగినటువంటి ఆఫీసర్ల ఇళ్లలో సోదాలు నిర్వహించినప్పుడు వారి ఇళ్లలో కొంతమేర మాత్రమే నగదు లభ్యమైతే నరహరి నివాసంలో మాత్రం నగదు విలువ ఎక్కువగా ఉంది. ఇదే కాకుండా ఇంకా మరికొన్ని ప్రాంతాల్లో కూడాను నగదు పట్టుబడినట్టుగా తెలుస్తోంది. కాబట్టి సో అక్కడ కూడాను ఈ పట్టుబడిన నగదు విలువ లక్షల్లోనే ఉంటుందంటూ కూడా అంచనా. సో మొత్తానికి సాయంత్రానికి అంతా క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. లక్ష్మీ రైట్ శశి, కేవలం ఈ రెవెన్యూ రికార్డుల తారుమారుతోనే ఇదంతా జరిగిందా? అంటే ఈయన రెవెన్యూ రికార్డుల తారుమారు అనే అంశం కాదు, కానీ ఆయన ప్రధానంగా ఈ ఏవైతే సర్వే వివాదాలు ఉంటాయో, లేకపోతే భూములకు సంబంధించినటువంటి సర్వేలు ఏవైతే ఉంటాయో, సో ఇవన్నీ ఆ విధులు కీలకమైనటువంటి విధులు నిర్వర్తిస్తూ ఉంటారు. ప్రభుత్వ భూములను పరిరక్షించడంతో పాటు లేకపోతే భూములకు సంబంధించినటువంటి ఏవైనా వివాదాలు ఉన్నప్పుడు వాటిని కోర్టులో ఆ తర్వాత వాటికి సహాయంగా ఉండడం, ఆ తర్వాత ఎక్కువగా ప్రభుత్వ భూములకు సంబంధించినటువంటి సర్వే వివాదాలు ఏవైతే ఉంటాయో, లేకపోతే ఇవన్నీ కూడా ఆయన కనసన్నలోనే ఉంటాయి. తర్వాత సర్వే అధికారులను కూడా పర్యవేక్షించడం కూడా ఈయన కనసన్నలోనే జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి సందర్భంలోనే ఆయన బాధితుల నుంచి కూడా పెద్ద ఎత్తున డబ్బులు తీసుకోవడంతో పాటు ఆ తర్వాత సర్వేలో కూడా అక్రమాలకు పాల్పడ్డారన్నది ప్రధానంగా ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణ. కేవలం ఇప్పుడు డిప్యూటీ డైరెక్టర్గా ల్యాండ్ అండ్ సర్వేలో డిప్యూటీ డైరెక్టర్గా కొనసాగుతున్నారు, కానీ అంతకుముందు ఆయన ఏడీగా పనిచేస్తారు, అంతకుముందు తహసీల్దార్గా కూడా పనిచేసినట్టుగా తెలుస్తుంది. కాబట్టి సో కేవలం ఇప్పుడు పనిచేసినటువంటి అంశాలను మాత్రమే దృష్టిలో ఉంచుకోకుండా అంతకుముందు ఆయన సర్వీస్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి బాధ్యతలను కూడా పరిగణలోకి తీసుకుని అప్పుడు సంపాదించినటువంటి ఆస్తుల విలువలను సైతం ఇప్పటికే ఏసీబీ అధికారులు లెక్కగడుతూ ఉన్నారు. ప్రధానంగా లంచాల రూపంలో ఎక్కువగా వసూలు చేయడంతో పాటు ఆ వసూలు చేసినటువంటి డబ్బును ఆ తర్వాత అక్రమాస్తులను తన మీద కాకుండా తన బంధువులు, సన్నిహితుల పేర్ల మీద ఉంచినట్టుగా కూడా ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి. సో సాయంత్రానికంతా కూడా పూర్తి స్థాయిలో ఆయన సంపాదించినటువంటి అక్రమాస్తుల విలువ ఎంత అన్నది ఒక క్లారిటీ వస్తుంది. విజయచంద్రిక, థ్యాంక్ యూ శశి.